రేపే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఆంక్షలు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్. ఈసారి కొత్తగా డ్రోన్లతో మానిటరింగ్. రేపు సాయంత్రం వరకు వైన్స్ బంద్. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం. విశాఖ సిఐఐ సదస్సుపైనే ప్రధాన చర్చ. కొత్త జిల్లాలపైన నిర్ణయం. ఏపీకి కేంద్ర బృందం. మోంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటన. రేపు చంద్రబాబుతో సమావేశమయ్యే ఛాన్స్. 6 గ్యారంటీల అమలుపై ఫోకస్. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్. పాత బస్తీలో భారీగా డ్రగ్స్ ముఠాలు. చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు. ఎంఐఎం అండదండలున్నాయన్న బండి సంజయ్. యాదగిరిగుట్ట ఆలయానికి భారీ ఆదాయం. ఒక్కరోజే 1,57,000 ఇన్కమ్. దర్శించుకున్న 78,000 మంది భక్తులు. జగన్ గేమ్ చేంజర్, చంద్రబాబు నేమ్ చేంజర్. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. 12న నిరసన ర్యాలీ చేపడతామన్న అంజాద్ బాషా. డ్రగ్స్ తరలింపు కేసులో మోస్ట్ వాంటెడ్ అరెస్ట్. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. విజయవాడకు మధుసూదన్ రెడ్డి తరలింపు. రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు. 10 రోజుల్లో మరింత పెరగనున్న చలి తీవ్రత. అల్లూరు జిల్లా పాడేరులో పొగమంచు. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాల్లో రద్దీ. తెల్లవారుజాము నుండే భక్తుల పుణ్యస్నానాలు. శివనామస్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం. బవానాలో అత్యధికంగా 412 పాయింట్లు. ఇండియా గేట్ దగ్గర ప్రజా సంఘాల ఆందోళన. ఢిల్లీ వాయు కాలుష్యంపై రాహుల్ గాంధీ ట్వీట్. పరిశుభ్రమైన గాలి పొందటం ప్రాథమిక హక్కు. ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శ. బీహార్లోని గోపాల్గంజ్ లో ఉద్రిక్తత. పోలీస్ వాహనం ఢీకొని 2 గాయాలు. ఆగ్రహంతో నిప్పుబెట్టిన ఆందోళనకారులు. బెంగాల్లోని తారకేశ్వర్లో దారుణం. 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి. పోలీసుల అదుపులో బాధితురాలి తాత. బెంగాల్లో ఎస్ఐఆర్ పై నిర్లక్ష్యం. ఈసీ సీరియస్. 8 మందికి నోటీసులు. బీహార్ మోడల్ అనుసరించాలని ఆదేశం. బీహార్లో రేపు 2వ దశ పోలింగ్. 122 నియోజకవర్గాల్లో జరగనున్న ఓటింగ్. 20 జిల్లాల్లో ఈసీ ఏర్పాట్లు. ఐపీఎల్ 2026 వేలంపై బీసీసీఐ కసరత్తు. డిసెంబర్ 15న నిర్వహించే ఛాన్స్. ఈసారి భారత్లోనే ఆప్షన్ ప్రక్రియ.